ధనయోగ జాతకం ఎలా ఉంటుంది? ధనయోగ జాతకాన్ని మీరు నక్షత్రాలు బట్టి చూసేయకూడదు, అలాగే తిథులు బట్టి చూడకూడదు. ఇది మనం పుట్టినటువంటి సమయం, ఇది జన్మ లగ్నం అంటూ ఉంటుందన్నమాట. మనం పుట్టిన సమయానికి ఒక లగ్నం అంటూ ఉంటుంది, దాన్ని జన్మ లగ్నం అంటారు. ఆ జన్మ లగ్నం లగాయితుగా గ్రహాలు ఎలా ఉన్నాయి, లగ్నం అందులో అంశాలు 9 అంశాలు విడగొడితే లగ్నాంశ రవి అంశ రావాలి, లేని పక్షంలో చంద్రాంశ రావాలి, లేకపోతే శుక్రాంశ రావాలి. ఈ మూడిట్లోని ఏదైనా ఒక అంశ అయితే అప్పుడు ధనయోగ జాతకం అవడానికి ఫస్ట్ సోర్సెస్. ఇంకా లగ్నం నుంచి 1వ స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 3వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ ఎవరు ఉండాలి? సప్తమాధిపతి అంటే 7వ స్థానాధిపతి ఉండాలన్నమాట. ఇది లగ్నం నుంచి 7వ స్థానాధిపతి ఉండాలి. అలాగే లగ్నం నుంచి 9వ స్థానాధిపతి అంటే భాగ్యాధిపతి కూడా ఉంటే మంచిది. అలాగే రాజ్యాధిపతి అంటే 10వ స్థానాధిపతి కూడా ఉంటే మంచిది. లాభాధిపతి అంటే 11వ స్థానాధిపతి కూడా ఉంటే మంచిది. 12వ స్థానాధిపతి అంటే వ్యయాధిపతి ఉంటే మంచిది. ఎనీవన్ ఎవరైనా సరే ఈ 1, 2, 3, 4, 5 స్థానాలు లగ్నం నుంచి ఉన్నటువంటి 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి అధిపతి ఎవడైనా ఉంటే అది ధనయోగ జాతకం అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఇంకా జన్మ నక్షత్ర అధిపతి అంటే మనం అశ్విని నక్షత్రంలో పుడితే అశ్వినికి అధిపతి కేతువు. ఆ కేతువు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, ఇంకేదైనా గ్రహంతో కలవాలి. అలాగే భరణి నక్షత్రంలో పుడితే నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు అనమాట. అలాగే మనం పుట్టినటువంటి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన వాడు ఒంటరిగా ఉండకూడదు, ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉండాలి.